అదేవిధంగా మొన్న గుంటూరు జిల్లాలో స్టేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి విడదల రజనీ గారికి కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేమందరం కూడా చెప్పిన వెంటనే అన్ని జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీలు, అలాగే జిల్లా కమిటీలన్నీ కూడా ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయండి. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ప్రెసిడెంట్, సెక్రటరీల తరఫున మేము అలాగే మా దుర్గా ప్రసాద్ గారు సెక్రటరీగా, ఆయన మాకు చాలా అటు నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటు నవీన్ గారు, అలాగే ఈస్ట్ గోదావరికి వెళ్ళేసరికి మా కిరణ్, అక్కడ ఎంపీ గారి ద్వారా మార్గాని భరత్ గారి ద్వారా గవర్నమెంట్కి లెటర్లు రాయడం, అదేవిధంగా ఇక్కడున్న మా గౌరవాధ్యక్షులు మల్లారి విష్ణు గారు మమ్మల్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆయన ద్వారా గవర్నమెంట్కి చెప్పడం, అంటే ఇక్కడ అందరం కలిసి ఐక్యతగా అన్ని రకాలుగా మనం కోణాల్లో పనిచేశాం. కాబట్టి ఈరోజు మనం అనుకున్న దాంట్లో కొద్దిగా అయినా విజయం సాధించామని తెలియజేసుకుంటూ ఈ ఐక్యతతో ఉండాలి. అలాగే రానున్న రోజుల్లో మళ్ళీ మనం అందరం కూడా ఒక మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లో అన్ని రకాలుగా దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకెళ్తాం. అయితే ఈరోజు చెప్పిన దాంట్లో కూడా సడన్ మనకి జిల్లాలో ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఏ రోజైనా మీకు చెప్పా పెట్టకుండా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ల్యాబ్లో మీరు వాళ్ళ ఏదైతే మౌలిక సదుపాయాలు మీరు పెట్టకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోండి. మీకు కాని పనుల్ని చేయొద్దు. కంపల్సరీగా ఎంబీబీఎస్ ఉండాలి, ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కానీ కంపల్సరీగా పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, మీకు ఎటువంటి దీనికి సంబంధించిన సందేహాలు ఉంటే మన సన్ గారిని కానీ మమ్మల్ని కానీ కాంటాక్ట్ చేయమని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం.